హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అత్తయ్య చేస్తుంది గులాబ్ జామ్ అన్నమాట. ఇది తీసుకొచ్చి పెట్టింది అత్తమ్మ. రెడీమేడ్ గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చాలా మంది అత్తయ్య తోటి ఒక స్వీట్ చేయించండి అన్నారు కదా. సో ఈరోజు అత్తయ్య నాకు మామయ్య కోసం చేస్తుంది గులాబ్ జామ్. ఆ వీడియో షూట్ చేస్తాను అన్నమాట. ఈరోజు బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో గులాబ్ జామ్ చేసేద్దాము. మళ్ళీ గులాబ్ జామ్ చేసాక నేను ఒక హెయిర్ మాస్క్ పెట్టుకోవాలి. సో అదిగో మీతో షేర్ చేస్తాను. ముందు ఈ గులాబ్ జామ్కి పిండి వగేరా అంతా కలిపేస్తాను అన్నమాట. నేను మీలో ఎంతమందికి ఇట్లా గులాబ్ జాములు వస్తాయనేది నాకు కామెంట్లో చెప్పండి. నార్మల్గా నేను ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా పగిలిపోతూ ఉంటాయి, ఎక్కువ శాతం పగులుతాయి అన్నమాట. ఎందుకో నేను సరిగ్గా రౌండ్ చుట్టకనో ఎందుకో తెలీదు, కానీ పగులుతూ ఉంటాయి గులాబ్ జాములు. సో ఈరోజు అత్తయ్య ఎలా చేస్తుందో మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి పాల ప్యాకెట్. నార్మల్గా మేము పాల ప్యాకెట్ వచ్చేసి కేంద్రం నుంచి పాలు పోపించుకొస్తారు మామయ్య లేదా అత్తమ్మ పొద్దునే పోయి. కానీ ఇది వచ్చేసి గులాబ్ జామ్ కోసం రెడీమేడ్ పాల ప్యాకెట్ తెచ్చింది. అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా రెడీమేడ్ పాల ప్యాకెట్లో పాలు తాగితే దగ్గులేస్తుంది, కాఫ్ లేస్తుంది అన్న ఫీలింగ్ ఇద్దరికి ఉంటుంది. అందుకే పాల కేంద్రం నుంచి పాలు తెస్తారన్నమాట. పోయి ఆల్రెడీ మండుతూ ఉంది. తేజ్ బంగారం వచ్చేసి ఏంటో అన్ని బబ్బేరు విత్తనాలు తీసుకుని ఆడుతూ ఉన్నాడు. చూపిస్తాను మీకు. ఏందన్న అది? ఏంటిది మమ్మీ? ఇది మమ్మీ ఏంటది? ఏంటది? వీడి ఆట వీడికే ఉంటుంది. ఏదో ఏదో ఆడుతూ ఉంటాడు తేజ్ బంగారం. ఏందది మమ్మ? ఏంది మూత పెట్టానా? మరి గవన్నీ బబ్బేరు విత్తులు అన్నీ వేసినాక ఎట్లా మూత పడుతుంది? ఇవన్నీ ఎందుకు వేసినా ఇలా పెట్టాగు. సో ఫ్రెండ్స్ చూసారా, తేజుకి అన్నీ అర్థమవుతున్నాయండి. వెళ్ళి వాళ్ళ తాతకి ఇమ్మంటే తీసుకొచ్చి తాతకి ఇస్తున్నాడు అన్నమాట. ఆ బాల్ తీసుకొని 2 days కాలేదండి. ఆ బాల్ని మొత్తం పాడు చేశాడు అన్నమాట. చూసారా ఎలా పరిగెత్తున్నాడు. ఎక్కువ ఆటలు ఆడుతున్నారు తేజ్ బంగారం. అలాగే వాడికి హెల్త్ కొంచెం బాగాలేదండి, కొంచెం ఫీవరిష్గా ఉంది. నైట్ అయితే ఫీవర్ వస్తుంది. సో చూసారా, వాళ్ళని ఆడిపించమని అడుగుతున్నాడు. యాక్చువల్ దాంట్లో అన్ని బొబ్బరిత్తులు వేసాడు కదా, అవి తీయమని అడిగాడు. అత్తమ్మకి ఫస్ట్ అర్థం కాలేదు. సో ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేద్దామని చెప్పేసాను కదా. సో దాని పిండిని కలుపుదాము. ఇది వచ్చేసి పాలు నేను వేడి చేసి చల్లార్చాను. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం పిండి అన్నమాట. దానిపైన get 1 buy 1 అని ఉండిందండి. buy 1 get 1 అని ఉండింది. 90 రూపీస్కి 2 అంటే అత్తమ్మ ఒకటి తెచ్చింది. 45 రూపీస్కి ఒకటి పడింది. సో ఈ విధంగా ఒక డో లాగా దగ్గరికి వచ్చేవరకు దీన్ని మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేస్తూ ఉంటే చిన్న చిన్నగా రవ్వలాగా అనిపించింది నాకు. దీంట్లో ఇలాచీ కూడా వచ్చిందండి. ఇలాచీ స్మెల్ వచ్చింది. నార్మల్గా అయితే ప్లెయిన్గా మెత్తటి పిండిలాగా వస్తుంది, ఇది అలా రాలేదు. సో ఇప్పుడు ఒక అరగంట దీన్ని ఇలాగే మ్యారినేట్ చేద్దాం, అంటే నాననిద్దాము. ఈ విధంగా నానాక ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీరు తినే గులాబ్ జామ్ చేసుకునే సైజ్ని బట్టి చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకోండి. ఇక్కడ చూసారా మా తేజ్ బంగారం నేను బాల్స్ చేసిన కొద్దీ ఏదో ఒకటి తీసుకొని దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇలా చేసిన గులాబ్ జామ్స్ బాగానే ఉంటాయి, కానీ నాకు ఎందుకో నచ్చావండి. తేజ్ బంగారం ఇక్కడ ఒక బాల్ తీసుకొని దాన్ని ఇంచెక్క, అంటే ఒక ముద్ద తీసుకొని దాన్ని ఇంచెక్క ప్లేట్ పైన పెట్టేశాడు. ఇవి వచ్చేసి మొత్తంగా రెడీ అయిన గులాబ్ జాములు. పెద్ద పెద్ద వేసిన ఒక 5 మాత్రం అత్త వేసింది, మిగిలినవన్నీ సేమ్ సైజులో ఉన్నాయి. నేను చేశాను అన్నమాట. ఇవి కరెక్ట్ ఇలా చేస్తే విచ్చుకుంటాయి అత్తమని చెప్పేసి అత్తయ్యకి చెప్తా ఉన్నాను. ఈలోపు తేజు పెద్ద ముద్ద తీసుకుని ఎట్లా వేస్తున్నారు చూసారా. చాలా ఎక్కువ జలుబైందండి తేజుకి. ఇంతకుముందు నైట్ ఏడుస్తూనే ఉన్నాడు. సో వాడికి రేపు ముందు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దాని నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ గులాబ్ జామ్ని గోలించుకోవాలి, అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా వేసుకున్నాము. దాని నెక్స్ట్ ఈ విధంగా గులాబ్ జాములు వేసుకొని స్టవ్ పెద్దగా పెట్టుకొని వాటిని మాడగొడితే అవి లోపల ఉడకకుండా పిండి పిండిగా ఉంటాయి. స్టవ్ని మీడియం టు స్లోకి మధ్యలో పెట్టేసి ఇలాంటి ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మన గులాబ్ జాములని. సో చూసారా పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. సో ఈ గులాబ్ జామ్ అన్నిటి నేను తీసేస్తున్నాను అన్నమాట. ఇలా కలర్ వచ్చిన గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వేగినట్టుగా, పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయినట్టు. తర్వాత ఇక్కడ చక్కెర పానకం కోసం, పానకమా ఆనకమా నాకు అసలు సరిగా తెలీదు. అత్తమ్మ ఇక్కడ 3 కప్పులు షుగర్ వేసింది. సో ఇక్కడ మన గులాబ్ జాములు ఇంకా డీప్ ఫ్రై అవుతూ ఉంది. ఇది సెకండ్ వై అన్నమాట. సో ఈ 3 కప్పుల షుగర్లో బోల్డ్ అని వాటర్ పోసింది, చెంబెడ్నర వాటర్ పోసింది. యాక్చువల్లీ అంత పోయాల్సిన అవసరం లేదు ఏమో నాకు అనిపించింది, ఎందుకంటే మరీ వాటరీగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. బాయిల్ చేసుకొని కొంచెం మరీ థిక్గా కాకుండా, మరీ లేతగా కాకుండా, మరీ వాటర్ కాకుండా, మరీ థిక్ కాకుండా ఒక ఆనకం రెడీ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మేము గోలించుకున్న గులాబ్ జాములు, డ్రై గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఆనకం ఉడికాక మనం ఆనకంలో వీటిని వేసేయాలన్నమాట. ఆనకమా పానకం ఒకసారి కామెంట్లో చెప్పండి. సో పానకం అంటే పానకం, అది కొంచెం లైట్గా థిక్గా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి
దాంట్లో గులాబ్ జాములు వేయాలి. యాక్చువల్లీ చల్లారాక వేస్తే బాగుండేది, కొంచెం గోరువెచ్చగా వేస్తే బాగుండేది నా ఉద్దేశం. అత్తయ్య వచ్చేసి వేడి దాంట్లోనే వేసింది. ఓవరాల్గా ఇది అత్తయ్య చేసే వేయండి గులాబ్ జాములు. సో ఇలా చేస్తే ఏంటంటే ఒక అరగంట తర్వాత మంచిగా ఉబ్బుతాయి. మన గులాబ్ జాములు అనేది ఎంచక్కా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక 2 గంటలు నానబెట్టాలండి. అలాగే సిరప్లో ఉంచితే ఆ సిరప్ అంతా పీల్చుకొని గులాబ్ జాములు పెద్దగా అవుతాయి అన్నమాట. సో యమ్మీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నా హెయిర్కి ఒక మాస్క్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక హెయిర్ గ్రోత్ హెయిర్ మాస్క్ మరియు మీ హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని తగ్గించడానికి ఒక మంచి రెమెడీ అన్నమాట. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని ఈ విధంగా తురుముకుంటాను అన్నమాట. మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసి మిక్సీలో బ్లెండ్ చేసేయండి, డైరెక్ట్గా రసం వస్తుంది. నేను ఈ విధంగా తురుముకున్న ఆనియన్ని నేను జస్ట్ ఒక 2 టీ-స్పూన్ ఆనియన్ జ్యూస్ కావాలి నాకు. ఆయిల్కి ఆనియన్ జ్యూస్కి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తురుముకున్న దాన్ని స్క్వీజ్ చేస్తే ఇంత రసం వచ్చిందండి. ఇంచుమించు 3 టీ స్పూన్లు అయింది. ఇప్పుడు ఈ రసంలో మనం హెయిర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా పెట్టుకునే హెయిర్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. నా ఆముదం ఉన్న తేజ్ బంగారం ఎక్కడో పడేశాడు. సో నేను క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేయకుండా ఇంట్లో ఉన్న బజాజ్ బ్రాహ్మి ఏంటిది, ఇదేదో నూనె అండి, ఈ ఆయిల్ని యాడ్ చేశాను అన్నమాట. స్మెల్ వస్తుంది ఈ ఆయిల్ నుంచి. నాకు స్మెల్ వచ్చి ఆయిల్ పెట్టుకుంటే కొంచెం తలనొప్పిగా ఉంటుంది, ఎక్కువ అలవాట్లేదు కాబట్టి. సో ఈ విధంగా ఈ ఆయిల్ వేసేసి ఒక హెయిర్ మాస్క్ని రెడీ చేశాను. ఇది జస్ట్ మన హెయిర్ ఫాలికల్స్కి అంటే గుండుకి మాత్రమే, మాడు పైన మాత్రమే అప్లై చేస్తాం. హెయిర్ లెంత్ పైన అప్లై చేయము. ఎందుకంటే మనకి మాడు పైన మాత్రమే హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. లెంత్ పైన హెయిర్ గ్రోత్ ఆధారపడి ఉండదు. మాడు నుంచే జుట్టు కొత్తగా వచ్చేది వస్తుంది, పెరిగే జుట్టు పెరుగుతుంది. కాబట్టి మాడు పైన కాన్సన్ట్రేషన్ పెట్టేసి మెయిన్గా మీ స్కాల్ప్ పైన మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ ఆయిల్ గ్రీన్ కలర్లో ఉండడం వల్ల మన హెయిర్ మాస్క్ అనేది ఒక మంచి గ్రీన్ కలర్లో అయింది. ఈ విధంగా జుట్టుని 2 పార్ట్స్ చేసుకొని వాటికి హెయిర్ ఆయిల్ చేసుకోవాలన్నమాట. హెయిర్ ఆయిలింగ్ అంటే హెయిర్ మసాజ్ చేసుకోవాలన్నమాట. చూసారా, కొంచెం పెట్టుకుంటూ. నేను ఇక్కడ లెంత్ పైన అసలు హెయిర్ ఆయిల్ అప్లై చేయట్లేదు, జస్ట్ నా హెయిర్ స్కాల్ప్ పైన అప్లై చేస్తున్నాను. ఆనియన్లో సల్ఫేట్ పరిమాణం చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ సల్ఫేట్ అనేది మీ హెయిర్ గ్రోత్కి మెయిన్ పాత్ర వహిస్తుంది. సో ఎవరికైతే హెయిర్ గ్రోత్ ఆగిపోయింది, హెయిర్ పెరగట్లేదు, బట్టతలు వస్తుందని డౌట్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఆనియన్ మరియు ఆముదం 2 మిక్స్ చేసుకొని ఒక మాస్క్లా చేసుకొని హెయిర్కి అప్లై చేస్తూ ఉండండి. ఓరల్గా ఈ విధంగా ఒక 5-6 నిమిషాలు మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ ఉంచుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి. ఆనియన్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా స్మెల్ వస్తుందండి. ఈ స్మెల్ రాకూడదు అని అనుకుంటే మీరు దీంట్లో యాడ్ చేయొచ్చు టీ ట్రీ ఆయిల్ లేదా రోజ్మెరీ ఆయిల్. కానీ అవన్నీ కాస్ట్లీ కాబట్టి ఇంట్లో ఉన్న వాటితో చేయాలంటే ఖచ్చితంగా ఆనియన్ స్మెల్ రాకుండా ఉండాలంటే లైట్గా నిమ్మరసం మీరు పిండుకోవచ్చు. నేను ఇక్కడ నిమ్మరసం ఏం పిండుకోలేదండి. సో దీన్ని 1 గంట ఇలాగే ఉంచుకొని తర్వాత. సో హాయ్ ఫ్రెండ్స్, చూసారా నేను హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసి జడ కూడా వేసుకున్నాను. జడ ఎందుకు వేసుకున్నా అంటే తొందరగా ఒక వీడియో షూట్ చేయాలి. మీరందరూ మోస్ట్ రిక్వెస్టెడ్ చేసిన నా ప్రెగ్నెన్సీ వ్లాగ్ని షూట్ చేయాలనుకుంటాను. అందుకే రెడీ అయి ఉన్నాను అనమాట. గులాబ్ జాములు వచ్చేసి చాలా బాగా అయినాయి. అత్తమ్మ నాకంటే బాగానే చేసింది గులాబ్ జామున్, నాకు అట్లా అనిపించింది. కానీ నాకు ఈ రెడీమేడ్ పిండి కంటే కోవాతో చేస్తారు చూడండి, ఆ గులాబ్ జామున్ చాలా ఎక్కువ వస్తాయి అనమాట. మా డాడీది క్యాటరింగ్ బిజినెస్ కదా, మా డాడీ ఉన్నప్పుడు ఎక్కువ గులాబ్ జామున్ మా ఇంట్లో ఉండేవి. ఎప్పుడు మిగిలిన అన్ని ఇంట్లోనే ఉండేవి. అప్పుడు తినబుద్ధి ఆకపోయింది. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎక్కువ తినబుద్ధి అవుతూ ఉంటాయి. మీరు ఎవరైనా ట్రై చేసినప్పుడు ఇన్స్టాంట్గా అయితే ఇట్లా చేసుకోండి, లేకపోతే కోవాతో చేసుకోండి. మీకు కోవాతో కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. షూర్గా నేను పూణేకి వెళ్ళాక చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయి కోవాతో వేసిన గులాబ్ జామున్. టేస్ట్ చేంజ్ ఉంటుంది. ఇది కొంచెం పిండి లాగా ఉంటుంది, అది కొంచెం ఇట్లా ఏమంటారు నోట్లో వేసుకుంటేనే కరిగేలాగా ఉంటాయండి గులాబ్ జాములు. ట్రై చేయండి ఒకసారి. ఇంకో విషయం ఏంటంటే నిన్నటి వీడియోలో చాలా మంది అక్క టేక్ కేర్ అక్క, తేజుగాడికి మా అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంది సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇది నేను మీతో షేర్ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకరి అనుభవం చెప్తేనే ఇంకొకరికి కొంచెం నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్పాను, మీ ఎక్స్పీరియన్స్ నుంచి నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. సో ఇలా ఏంటంటే నెక్స్ట్ టైం ఎవరైనా కానీ వాళ్ళ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకని చెప్పాను అనమాట. దీంతోపాటు చాలా మంది టూ మచ్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు, చాలా రివ్యూ వీడియోస్ చేస్తున్నారు, మొత్తం స్పాన్సర్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. నా ఛానల్లో రెమెడీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1 month బ్యాక్ ఆర్ 2 months బ్యాక్ నేను రెగ్యులర్గా 2 వీడియోస్ పెట్టేదాన్ని. నేను రెమెడీస్కే మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాను. కానీ నాకు తర్వాత తెలిసింది ఎక్కువ శాతం వ్లాగ్ పెడితే వ్యూ ఎక్కువ ఉంటుంది, చాలా మంది చూస్తున్నారు. రెమెడీస్కి లాస్ట్ 10,000 వ్యూస్ ఉంటుంది, ఎక్కువ మంది చూడట్లేదు. అయినా నేను రెమెడీస్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మీకు రెమెడీ కావాలంటే ఒకసారి చెక్ చేయండి, ప్రతి ఒక్క టాపిక్ పైన చేస్తున్నాను. త్వరలో మన ఇంటి టిప్స్ షెడ్యూల్ని నేను కొంచెం మార్చాలనుకుంటున్నాను. కొంతమందికి వ్లాగ్స్ అంటే ఇష్టం, కొంతమందికి రెమెడీస్ అంటే ఇష్టం. ఈ మధ్య నేనేం తెలుసుకున్నా అంటే చాలా మంది వ్లాగ్స్ ఎక్కువ చూస్తున్నారు కదా, సో అందుకే వ్లాగ్కి నేను కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. రెమెడీస్ చేయడం
నాకు చాలా వరకు ఇష్టమేనండి. రెమెడీకి వ్యూ ఎక్కువ రాకపోవడం వల్ల రెమెడీస్ ఎవరికి నచ్చట్లేవేమో అని అనిపించింది. నెక్స్ట్ డైలీ 2 వీడియోస్ అంటే నాకు స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది, అందుకే డైలీ 2 వీడియోస్ చేయట్లేదు. ఇప్పటి నుంచి అంటే ఒక 1 or 2 వీక్స్లో సెట్ చేస్తాను. ఒక 2-3 రోజులు రెమెడీలు, 2-3 రోజులు బ్లాగ్ వచ్చేలాగా సెట్ చేస్తాను. సో అప్పుడు మీకు నచ్చింది మీరు చూడొచ్చు. ఎవరికైతే రెమెడీస్ కావాలో వాళ్ళు ఇంకొకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్లో బోల్డ్ అన్ని రెమెడీస్ ఉన్నాయి. ప్రోడక్ట్ రివ్యూస్ అంటారా, నార్మల్గా షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటారు, మరి మీ స్కిన్ పైన ఎలా పనిచేస్తుంది, మీ స్కిన్కి ఏది సూట్ అవుతుంది, అసలు యాక్చువల్ దాని రివ్యూ ఏంటి అనేది మీరు చదవడం కంటే మేము చూపిస్తే మీకు మాన్యువల్గా తెలుసు అని చెప్పేసి ప్రోడక్ట్ రివ్యూ చేయడం అండి. ఏ ఒక్కరి కోసం ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే థింగ్స్ నా ఛానల్ ఉండాలని చెప్పేసి నేను అనుకుంటా ఉంటాను. అందుకే నా ఛానల్లో ప్రోడక్ట్ రివ్యూస్ వస్తూ ఉంటాయి, కుకింగ్ వస్తూ ఉంటుంది, లైఫ్ స్టైల్ గురించి కొన్ని వస్తూ ఉంటాయి, ఫీమేల్ హైజీన్ హ్యాక్స్ గురించి వస్తూ ఉంటాయి. దాదాపుగా అన్ని చేస్తూ ఉంటాను నేను. సో ఇంకా మీకు దేనిపైన వీడియోస్ కావాలంటే నాకు కామెంట్లో మీరు చెప్పొచ్చు, మీ సజెషన్స్ని ఇవ్వచ్చు. చాలామంది ఓన్లీ ప్రోడక్ట్ రివ్యూస్ చేస్తున్నారు, ప్రోడక్ట్స్ ఎక్కువ చూపిస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా, అందుకే చెప్తున్నాను. నేను ఏ వ్లాగ్లో కూడా ఒక రెసిపీ పెట్టకుండా ఉంచానండి. ఏంటంటే మీ అందరికి యూజ్ అయ్యే వీడియోస్ని చేయాలనుకుంటున్నారు. ఎప్పుడైతే మీకు ప్రోడక్ట్స్ నచ్చవు, అక్క ప్రోడక్ట్ చూపిస్తుంది, బోర్గా ఉంటుంది అన్నప్పుడు మీరు ఒక 2-3 నిమిషాలు స్కిప్ చేస్తే ఆటోమేటిక్గా ప్రోడక్ట్ వెళ్ళి యాక్చువల్లీ వ్లాగ్ అనేది వచ్చేస్తుంది. అంత మీ ఇష్టం అన్నమాట అది. సో త్వరలో మన ఈ టిప్స్ షెడ్యూల్ని కొంచెం చేంజ్ చేసేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు అందరు ఏమంటారు, ఏ వీక్లో మీకు రెమెడీ కావాలి, నార్మల్గా వ్లాగ్స్ ఎక్కువ చూస్తారా, రెమెడీస్ ఎక్కువ చూస్తారా అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేను కమ్యూనిటీలో పోల్గా పెడతాను, మీరు దానికి ఓట్ వేసి నాకు కామెంట్లో చెప్పచ్చు. ఓకేనా? ఈ గులాబ్ జామున్ మీకు నచ్చే ఒకసారి ట్రై చేయండి. హెయిర్ మాస్క్ అనేది హెయిర్ని చాలా బాగా చేస్తుంది. ఆబ్వియస్లీ ఆనియన్ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది, కానీ హెయిర్ని రఫ్గా వచ్చేస్తుంది. స్మెల్ అనేది ఒకేసారి వాష్ చేయగానే పోదు, కానీ హెయిర్ గ్రోత్కి కానీ డాండ్రఫ్ తగ్గడానికి కానీ ఆనియన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా, హెయిర్ గ్రోత్ తక్కువ ఉన్నా, ఏమంటారు డాండ్రఫ్ కాకుండా అప్పుడు పొట్టు లేస్తూ ఉంటుందో, అట్లాంటి ఏ ప్రాబ్లం ఉన్నా ఆనియన్ హెయిర్ మాస్క్ మీరు పెట్టుకోవచ్చండి. మా ఇంట్లో కొబ్బరి నూనె అయిపోయింది, అందుకే అత్తమ్మ పెట్టుకునే ఏం ఆయిల్ అత్తమ్మ అది డాబర్ ఆమ్లా ఆయిల్ నేను పెట్టుకున్నాను. బాగానే ఉంది, కానీ స్మెల్ ఎక్కువ పడదండి ఆయిల్ది. సో అంతేనండి. మీరు కోకోనట్ ఆయిల్ వాడచ్చు రెమెడీ ట్రై చేసినప్పుడు. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఇంటికి సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. అంతవరకు బాయ్ బాయ్.